వచ్చినప్పటి నుంచి కొంచెం ఫాలో అవ్వడం జరుగుతుందా తప్పకుండా ఈ మనం కూడా చూస్తాం. మనం మళ్ళొకసారి కలుద్దాం. కలిసి తప్పకుండా ఫ్యూచర్లో మళ్ళీ ఏ రకంగా మనం ధర్మాన్ని కాపాడుతున్న దాంట్లో మీరు కూడా భాగం పంచుకుంటారని తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు మరి ప్రకాశం గారికి మా టీమందరికీ కూడా ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నయ్య గారు రేపు 20 కార్యక్రమం రేపు 8:30 గంటలకు అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఏదైనా సాయంత్రం మళ్ళీ కళ్యాణం చేద్దాం. ఎల్లుండి మరి హరీష్ రావు గారిని కూడా తెచ్చుకోవడం జరిగింది. సత్యనారాయణ గారికి తప్పకుండా దాన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మన కాలనీకి వస్తున్న పెద్దలు కాబట్టి వారిని కూడా మన స్వాగతం పడుతూ పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం పాటు మీకు ఒక ఆశీర్వచనాన్ని ఇచ్చి పంపిస్తాం. ఒక్క నిమిషం అనుక్షణం గారి వారి యొక్క ధర్మం మా సహోదరులు నేను వారి పక్కన నిలిచినంటే ఈరోజు నేను కూడా గర్వపడుతున్నాను. ఎందుకంటే మా తమ్ముడు, నా ఆత్మమిత్రుడు, తమ్ముడు, సోదరుడు అనేకంగా చెప్పుకుంటుపోతే అనేకంగా ఉన్నాయి. అయినప్పటికీ వారికి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ నా మీద ప్రేమతో మనందరి మీద ఆ యొక్క ప్రేమాభిమానంతో మన ప్రాంతానికి విచ్చేసినటువంటి అనుక్షణ గారిని ధర్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఈ కార్యక్రమంలో వారి సందేశాన్ని తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. గోవిందా గోవిందా. ఇప్పుడు మన చేతుల్లో ఏం లేవు కదా, 2 చేతుల పైన ఒక్కసారి స్వామివారి గట్టే వెళ్తాం. గోవిందా 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 గోవిందంతో గొంతు ఎత్తి పాడుతుంటే గోసరినగారాడు గోపుని కోపం కాదు రాయిగా మారాను రాజకి మరిచాను నువ్వు గీసిన గీతలతో గోవిందా మారాత మరే తారే దయ్యా గోవిందా కరరాత మరే తారే దయ్యా గోవిందా గోవిందా. ఇప్పుడు నేనేమన్నా స్వామి మేము కష్టంలో ఉన్నామయ్యా, బాధలో ఉన్నాము, కష్టాలు పడతా ఉన్నాము, నీ దగ్గరకు వచ్చి నవ్వుతా ఉన్నాము, నీకేమో బాధ అర్థమైతే ఇంకొక రాయిలొక్క నిలబడ్డావు. మరి మా తలరాత ఎవరు మార్చాలి, మా తలరాత ఎవరు మార్చాలి అని చెప్పి నేను చెబుతా ఉన్నాము. ఎవరు ఎట్లున్నామో మన పరిస్థితి, ఎట్లున్నామో మన పరిస్థితి. ఇంతకుముందు వారు చెప్పారు ధర్మాన్ని మనం నిలబెట్టాలి, ధర్మం మనల్ని నిలబెడుతుంది, ధర్మాన్ని మనం కాపాడాలి, ధర్మం మనల్ని కాపాడుతుంది. ఎట్లా కాపాడాలి మన ధర్మాన్ని? ఫస్ట్ ధర్మం అంటే ఏంటో మనకు తెలిసిన, ఇక్కడ ధర్మం అంటే ఏంటో ఎవరికి తెలిసినామా? ఏది ధర్మం ఏది అధర్మం, ధర్మాన్ని మనం కాపాడాలి.
అమ్మ ఇక్కడ చాలా మంది స్త్రీలతో ఉన్నారు, శక్తి స్వరూపాలు ఉన్నారు నా కళ్ళ ముందు. మన తరువాత తరాలు అంటే మా తరువాత తరాలు పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎదిగి అద్భుతంగా రాకుండాలంటే అంతా కూడా మీ చేతిలోనే ఉంది. ఒక 2 నిమిషాలు మాట్లాడకుండా ఉన్నామమ్మా, మాట్లాడకుండా ఉందాము. ఎందుకంటే మీతో పాటు నాకు కూడా కనిపించి నేను మాట్లాడుతుంది కదా. వింటామా? వినిపిస్తున్నా అదే మాట్లాడమ్మకు. ఓకే, స్వామి అక్కడ ఏడుకున్నావా? ఎక్కడ రావా? గోవిందా గోవిందా అక్కడ ఉన్నాడు పాప. ఆయనకే ఇప్పుడు మన ప్రసంగం కంటే జరిగింది నష్టం మీరు అట్లనే జరుగుతా ఉండేది. ఇప్పుడు స్వామి ఎట్లా బాగుండాలి, మన ధర్మాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి. ఇప్పుడు స్వామి పక్కన ఏమున్నది అక్కడ? సుదర్శన చక్రం ఉన్నది. ఏమున్నది? సుదర్శన అన్నాడు. ఉగ్రం వీరం మహావిష్ణు జనంతం సమతోముఖం నృసింహం భీషణం రుద్రం ముత్యం జవాబ్యం అంత పవర్ఫుల్ సుదర్శన చక్రం స్వామి దగ్గర ఉన్నది. ఆ స్వామి ఆ సుదర్శన చక్రం తోటి దేన్నైనా కూడా మనకున్నటువంటి ఏ కష్టాన్నైనా, ఏ బాధనైనా, ఏ కన్నీళ్ళనైనా, మన జాస్తి కోరికలు ఇష్టం కన్నీళ్ళను తీసిస్తాడు. మన సుదర్శన చక్రం ఎందుకైతే రావాలంటే ఎట్లా ఆయన వింటలేదా? మన బాధను వింటున్నాడు. మన బాధ తీర్చని ఆయన పిల్లలు. కానీ నేను కలియుగన్నాడు. మన కలియుగంగా కలియుగాన్ని లేస్తా ఉన్నాడు. ఆ కలిగి ఏదో రకంగా ఉండాలి. ఆ కొత్తగా కలియుగ ప్రత్యక్షత మన వద్ద వచ్చింది. మనం ధర్మాన్ని పాటిస్తలేము. అందరూ పోయే అనాథ పుస్తకాలు దొరుకుతున్నాను. మీరు అధైర్యపడాలి, మేము అధైర్యపడలేము. మీరు ఉన్నారంటేనే మాకు ధైర్యం. మీరు ఒక్క మాట చెప్పేదాలో ఉందో మా హరిప్రియ గారు, హరిప్రియ గారు మీరు ఏమన్నారు నాకు? వారికి ఫ్యాన్స్ అంటే అలాంటి ఫ్యాన్స్ ఇక్కడ అందరూ ఉన్నారు. కానీ సమయం ఏంటంటే అయితే ఒక్కటే అమ్మ, మీ అందరూ శక్తి స్వరూపాలు మీ పిల్లలకు ధర్మం ఏందో ధరించండి. ధర్మం కోసం ఎంత నిలవాలని చెప్పండి. ఎందుకంటే భగవద్గీత రాసి శ్రీకృష్ణ అప్పుడే చెప్పిండు. అంటే భగవద్గీత మొత్తాన్ని 2 శ్లోకాలను నేను చెప్పి ముగిస్తా. ఏంటంటే భగవద్గీత స్టార్ట్ అవును ధృతరాష్ట్రుడు అడుగుతా ఉంటాడు సంజయ ఏమైందయ్యా ఈ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేద యుత్సవ మానగా పాండవచ్చేగా చెప్పుకోబోతుందయ్యా. అంటే ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏం జరుగుతా ఉన్నది? పాండవులు మా యొక్క కౌరవులను ఏం చేస్తా ఉన్నారు, నా పుత్రులను ఏం చేస్తా ఉన్నారు అంటే కౌరవులకు పాండవులకు యుద్ధం జరుగుతుందనే విషయం మనకు అర్థమైంది. ఇక్కడ అయితే ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనేది నా ప్రశ్న. అయితే భగవద్గీత మొత్తం రాష్ట్రపోతే ఒక శ్లోకం ఉంటుంది, చివరి శ్లోకం. ఎత్ర లోకేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనంజన తత్ర శ్రీ విధివల్లుతోనే భవాని తిరుపతిమా. అంటే ఎక్కడైతే కృష్ణుడు, ఎక్కడైతే అర్జునుడు గాంధీవధారి అంటే ప్రాణం పట్టుకొని హృదయంలో విలువట్టుకొని అక్కడ ధర్మం గెలుస్తుంది. సో అటువంటి కృష్ణుడు ఎక్కువ పాండవులు అంటున్నాడు కాబట్టి అటువంటి పాండవులే గెలుస్తుంది. పాండవులు ధర్మం గెలుస్తున్నారు. సో ధర్మం వైపు నిలబడిపోగా ధర్మం కోసం మనం యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేసి ఎట్లా